మేము గోవర్కర్ నుంచి వచ్చామండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇప్పటికీ 29 years అవుతుంది, ఇంతవరకు చూడలే. ఫస్ట్ టైం పెద్ద గణాన్ని చూడడానికి వచ్చిన. చాలా చాలా బాగా అనిపించింది. మీ ఏరియాలో కూడా పెట్టుంటారు కదా గణపతి? ఉంది మా ఏరియాలో. లాస్ట్ 20 feet 18 feet అంతే. ఈసారి ఇక్కడికి రావాలని అనిపించింది, చూడడానికి వచ్చినాం. డ్యాన్స్ చేయాలనిపిస్తుంది కానీ ఇక్కడ మనం చేయలేం కదా, అంత మంది చాలా మంది ఉన్నారు. డాన్స్ చేయాలనిపిస్తుంది. నవరాత్రి పూజలు మంచిగా అయినాయి. చాలా చాలా బాగా అయింది. అన్నీ చాలా బాగుందన్న, చాలా బాగుంది. యాక్చువల్లీ 20 years ఇన్షియల్ ఇన్నే ఉంటున్నాను. ఆయనకు సేవ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి దేవుని దయ వల్ల. ఇప్పటికి కూడా మేము ఇంత బాగున్నాం, ఇంత ఇది ఉందాము అని అంటే ఆయన ఉంది మాకు. అది తెలంగాణ వైబ్ ఉంటుంది చూడండి, తెలంగాణలో వైబ్ అని ఈడ కనిపిస్తుంది ఇప్పుడు వైబ్. అది అవును అవును. ఎట్లా అని అంటే చెప్తున్నా కదా, ఇప్పటికి కూడా ఇంటికి ఇట్లా లేచి నిల్చుంటా ఉన్నాయి. ఏం అసలు అర్థం అవ్వట్లేదు అట్లా అని చెప్పి. అది యాక్చువల్లీ ఏంది అని అంటే మన తెలంగాణలో ఉంది చూడు, దిస్ ఇస్ గ్రేట్. అది ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేనైతే. సంతృప్తి కాదు కానీ ఖైరతాబాద్ గణేశం చూస్తేనే ఫుల్ ఎంజాయ్. యూత్ ఆయన అందరికీ కూడా ఫుల్ ఎంజాయ్. చాలా మంచిగా అనిపిస్తుంది. సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. మంచిగా పోలీసుల సహకారం మంచిగా చేస్తుంది. ఏం కోరుకున్నావు మరి గణపతికి? గణపతిని ఏం కోరుకున్నావు? అందరు మంచిగా ఉండాలి. నేను కూడా మంచిగా ఉండాలి. అందరు బాగుంటే నువ్వు బాగుంటావా? राइट। यूपी का हेलो सर, मैं यूपी से आया हूँ और फर्स्ट टाइम आया हैदराबाद में। अच्छा है। बाबा जी का मूर्ति देखा, मैं धन्य हो गया। उत्तर प्रदेश में भी बोला गणेश भगवान की। यूपी में व्हाट्सएप भेज दिया। సో బ్రో ఎక్కడ నుండి? బాలనగర్ చింతల్. అంటే బాలనగర్ హైదరాబాద్ అనేసరికి బాలనగర్ ఖైరతాబాద్ చాలా ఫేమస్ అన్న. హైదరాబాద్ వినాయక గణేశుని దగ్గర మనం ప్రతిసారి వస్తాం, ప్రతిసారి దర్శనం చేసుకుంటాం, ప్రతిసారి మేము అంతా మంచిగా అవుతాయి. ఫస్ట్ టైం నేను నిమజ్జనంకి రావడం. చాలాసార్లు వచ్చాము, ఇక్కడ అన్ని పూజలు అవన్నీ చేసాము. ఫస్ట్ టైం వచ్చాము, చాలా వైభవంగా ఉంది. మేము వినాయకుడు గణేశుని ఉత్సవాల్లో పాల్గొంటాం, ప్రతి ఒక్కటి మేము చేస్తాం. అంటే బాలాపూర్ గణేష్ ఒకటి, ఖైరతాబాద్ గణేష్ ఒకటి చాలా ఫేమస్. అంటే బాలాపూర్ గణేష్ వదిలిపెట్టి ఖైరతాబాద్కి వచ్చినావు అంటే ఏంటి స్పెషల్? బాలాపూర్ అంటే ఇప్పుడు అది లాంగ్ ఉంది అన్న, అది కూడా ఇక్కడికే రావాలి. ఇది దర్శనం అయిపోయినాక మన బాలాపూర్ వినాయకుడు దర్శనం చేసుకుంటాం. సో ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే ఇంత బడా గణపతి, 69 అడుగుల గణపతిని చూస్తూ ఉంటే, ఇట్లా వస్తూ ఉంటే ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? అన్న ఇక వైపు చెప్పలేము అన్న, అది సంతోషం చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మ్యూజిక్ పెడితే అందరూ డాన్సర్స్ మూమెంట్లు ఉన్నారు, అంతా ఆ వైపు ఉంది అన్న వినాయకుని దగ్గర. ప్రతి సంవత్సరం మన వైపు అన్నది, హైదరాబాద్ వైపు అన్నది ఎక్కడ జూలం ఏడ కూడా కాదు. మన తెలంగాణ బోనాల పండుగ ఎంత ఫేమస్, మనకి హైదరాబాద్ గణేశుడు కూడా అంతే ఫేమస్. అంటే ఈ నవరాత్రి పూజలు మంచిగా జరుపుకున్నారా? జరుపుకున్నాం అన్న, మంచిగా జరుపుకున్నాం. అన్ని మంచిగా జరిగినాయి అన్న, మంచిగా ఎంజాయ్ చేసినాం, సూపర్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు అదే మూమెంట్ తోటి ఇక్కడ హైదరాబాద్ వినాయకుని దగ్గర ఎంజాయ్. గణపతి పండుగ అనేసరికి ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, యూత్ కావచ్చు, అందరూ ఒక దగ్గర అయ్యి 9 రోజులు మంచిగా పండుగ చేస్తూ ఉంటారు. సో ఏంటి ఎక్స్పీరియన్స్ అన్న? ఇక మేము 7th standard నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా పెట్టుకుంటూ వచ్చాము. మా పేరెంట్స్ వాళ్ళందరితో కంటిన్యూగా చేసుకుంటూ ఇప్పటిదాకా మాది 29th year సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఏముందన్న, మన హైదరాబాద్ అంటేనే గణేశుడు అంటే హైదరాబాద్ గణేష్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నేను ఆర్సీపురం నుంచి వచ్చామండి. ఆర్సీపురం నుంచి వచ్చాను. మంచిగా అనిపిస్తుంది అండి. గణపతి పండుగ ఎట్లా అనిపిస్తాయి నవరాత్రులు? ఈ నవరాత్రులు జరుపుకుంటారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది, అంత మంచిగా. చాలా సంతోషం అనిపిస్తుంది. గణేశుని చూడడానికి మేము ఏదో 20-30 కిలోమీటర్ల నుంచి వచ్చాము. టీవీలో కూడా బాగా అనిపిస్తుంది, డైరెక్ట్ లైవ్ చూడడమే చాలా ఆనందంగా. ప్రతి సంవత్సరం రాని వాళ్ళు టీవీలో చూస్తూ ఉంటారు. సో దగ్గరనే మన వెనకాలనే ఉంది ఇంత మహా గణపతి. ఏంటి ఫీల్ ఏంటి? ఆ టీవీలో చూడడం వేరు, ఇక్కడ డైరెక్ట్ చూడడం మజానే వేరు అసలు. లేకపోతే అందరు ఇంతమంది జనాలు రారు కదా, టీవీలో ఇంకా జూమ్ చేసి లైవ్ గా చూపిస్తారు. అంటే ఇంటి దగ్గర అన్ని వైర్లన్నీ కట్ చేస్తున్నారు, ఏ నిమజ్జనం చూడడానికి లేదు. కాబట్టి హైదరాబాద్ గణేశుని నిమజ్జనానికి చూడడానికి అందరూ ఇక్కడికి తప్పకుండా వస్తున్నారు. అందుకే అదే మహిమ. చాలా గ్రేట్గా అనిపిస్తుంది. ఇంత పెద్ద వినాయకుడిని హైదరాబాద్ చూడడం చాలా గ్రేటు. నేను మహబూబ్నగర్ నుంచి వచ్చాను, మా ఇల్లు బాణీగా వచ్చాను. జై బోలో గణేష్ మహారాజ్ కి.
మేము ఈ వినాయకుడి నిమజ్జనం చూడడానికి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాం. కాలేజ్ ఎగరగొట్టి ఈరోజు చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా బాగుంది. మార్నింగ్ నుంచి చూస్తున్నాం హైవే దగ్గర నుంచి ఇంతమంది జనాలు, సూపర్ ఫీల్ అసలు. అంటే అంత దూరం నుండి వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ ఫుల్ 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 చాలా వర్తా? వర్తే వర్మ వర్తే. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడండి ఆ వైబ్ ఎట్లా ఉందంటే, అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక పాట గాను ఒక డీజే ప్లే చేస్తే భూమి అదిరిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే భక్తులు కావచ్చు చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఎంతో సంతోషంగా ఇక్కడికైతే సంబరాలు చేస్తూ ఉన్నారు. సో మహాగణపతి పూజలు అంటే మాకు ఎంతో ఇష్టం. నవరాత్రి పూజలు ఎంతో సంతోషంగా, వైభవంగా అందరూ ఒక చోట కూడి సంబరాలు చేస్తూ ఉంటామని కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఈ నవరాత్రి పండగల నేపథ్యంలో కూడా ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ భక్తులందరి కోరికలు నెరవేర్చాలి. మహాగణపతి మళ్ళీ సంవత్సరం ఇంకొన్ని కోరికలతోటి, అంటే ఇంకొన్ని వరాలతోటి ప్రజల ముందుకి దర్శనం ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాం.